నా తయారు చూసి ఎక్కడికో షికార్కి వచ్చానని మాత్రం అస్సలు అనుకోకండి. మన చిన్నప్పుడు స్కూల్స్లోని ఏదైనా ప్రాక్టికల్ ఉంటే డైరెక్ట్గా ఇలా పిల్లల్ని బయటికి తీసుకెళ్లి ఏదైనా చూపించి నేర్పిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రెసెంట్ మాకు అదే చేస్తున్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి డస్ట్ బిన్స్ అనమాట. ఇక్కడ ఎన్ని రకాల డస్ట్ బిన్స్ ఉంటాయి, అసలు ఇక్కడ చెత్తని ఏ విధంగా మనం సార్ట్ అవుట్ చేస్తాము, సో ఆ టాపిక్ కోసం తెలుసుకోవడానికి స్వయంగా మా సార్ అయితే డస్ట్ బిన్స్ దగ్గరికే మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళిపోయారు. వెదర్ చూసి మీకు అర్థమవుతుంది కదా, ఇవాళ అయితే చాలా సన్నీ డే. ఇంటికి రావంగానే ఎందుకో ఉసిరికాయ తినాలనిపించింది. అసలు సమయం సందర్భం లేకుండా అప్పుడప్పుడు ఏంటంటో వెరైటీగా తినాలనిపిస్తుంది నాకు. ఇవాళ స్కూల్లో క్రాఫ్ట్ చేయాలని చెప్పి నిన్న సాయంత్రం మా బాబు 8 యూరోస్ అయితే తీసుకెళ్లాడు. 8 యూరోలు కదా అని ముందు ఆలోచించాను, కానీ సర్లే పిల్లల కంటే ఏంట్లే అని చెప్పి లైట్ తీసుకొని ఇచ్చేసాను. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మా వాడు ఈ క్రాఫ్ట్స్ చూపిస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాడు స్వయంగా వాడి చేత్తో తయారు చేసిన క్రాఫ్ట్స్ ఇవన్నమాట. ఇప్పుడు ఈస్టర్ కదా, సో దానికి సంబంధించిన క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా. ఈ 3 క్రాఫ్ట్లు చేయడానికి మా వాడికి 2 అవర్స్ టైం పట్టిందంట. మా వాడిలో ఇంత ఆర్ట్ ఉందని నాకైతే ఈ రోజే తెలిసింది. స్కూల్లో ఈ క్రాఫ్ట్స్ ఐడియా మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.